కొద్దిసేపట్లోనే భర్త శవం నడి రోడ్డు మీద మరియు భార్య శవం వాళ్ళుంటున్న ఫ్లాట్ లోనే కనిపెట్టడం జరిగింది. రాష్ట్రంలోని సంచలనం రేపిన ఈ జంట హత్య కేసు ఛేదించడానికి ప్రభుత్వ అధికారులు వచ్చేసినట్టు తెలుస్తుంది. సార్, ఈ హత్య ఎవరు చేశారో మీకు తెలుసా? సార్, ఒక్క నిమిషం. సార్, ప్లీజ్ ఆగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ సాల్డ్ ఎవిడెన్స్? సార్, హత్యకి యూజ్ చేసిన వెపన్ కూరగాయలు కట్ చేసే కత్తి అయి ఉండొచ్చు. మనకి స్పాట్ లో దొరికిన కత్తి మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. బహుశా అవి హత్యకు గురైన వాళ్ళవై కావచ్చు. అలాగే ఈ టీపై మీద కూడా కొన్ని బ్లడ్ స్పాట్స్ ఉన్నాయి. అలాగే కింద ఉన్న బ్లడ్ శాంపుల్స్ కూడా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అవేంటో పరిశోధించిన తర్వాతే మనం చెప్పగలం సార్. ఎనీ మోర్ క్లోజ్? సార్, ఈ చనిపోయిన అమ్మాయి మెడ మీద గోల్డ్ గీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. మేబీ అది రేప్ అటెంప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకా వివరంగా పరిశోధించిన తర్వాత ఏమైనా చెప్పగలం సార్. ఇదిగో సార్. ఆ సెక్యూరిటీకి స్పృహ వచ్చిందా? లేదు సార్. ఓకే, యూ ప్రొసీడ్. ఓకే సార్. రాష్ట్రంలో జరిగిన ఈ రెండు హత్యల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ హత్య కారణాలు సార్ ఈ దేశాన్ని కుదిపేసిన హత్యల గురించి మీరు ఏమంటారు సార్? ఈ హత్యలు జరిగి కేవలం కొద్ది గంటలే అవుతోంది. మేము చాలా సీరియస్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సిఐ షణ్ముగం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎన్నో ఆధారాలు సేకరించాలి. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. దీని గురించి మీరు ఈ కేసు గురించి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని మేమందరం నమ్ముతున్నాము.